అవి కృప, మన కృప పొందుకుంటాం. మన క్రియల ద్వారా కాదు మనకి రక్షణ వచ్చేది, కృప ద్వారానే. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే నీతిమంతులు చేయడానికి ఆయన పని ముగించాడు. రోమా 5:19 నీతిమంతులుగా చేయడానికి ఆయన ఆ పని ముగించాడు. రోమా 5:19 ఒక మనిషిని చేయటం వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ అలాగే నిత్య జీవము. మన దేవుడు నీతిమంతులు చేయడానికి మన కోసం మరణించాడు. మన నీతిమంతులమ్మా పరీక్షించుకోండి ఒకసారి మనిషి. మన నీతిమంతులు అయ్యామా? కాదు. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. ఎవరు నీతిమంతులు కాదు, కానీ మన నీతిమంతులు తీర్చేది ఎవరు? యేసు ఒక్కడే. ఆ పని ముగించాడు యేసు. నీతిమంతులు కాదు, పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళం. ఎప్పుడైతే యేసు మరణించాడు మన కోసం, మన నీతిమంతులుగా చేయబడ్డాం. పాపను విసర్జించి నీతిమంతులు చేయబడడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు మన దగ్గరికి. అదేం చేసింది? మన నీతిమంతులుగా చేస్తున్నది. ఆ పని ముగించింది ఎవరు? యేసు. ఆ పని సమాప్తమైంది సిలువలో. ఆ పని చేసి మరణించాడు ఆయన. ఇంకో పాయింట్ ఏంటంటే మన స్వాతంత్రం అందించాడు. యోహాను 8:30 చదవండి. యోహాను 8:36 చాలు. మన మీద ఉన్న భారాన్ని తీయడానికి వచ్చాడు యేసు. ఆ పని సమాప్తం చేశాడు. అదేవిధంగా ధర్మశాస్త్రం విడిపించడానికి వచ్చాడు యేసు. ఆ పని సమాప్తం చేశాడు. మనకి రక్షణ ఇచ్చాడు. స్వాతంత్రం వచ్చింది మనకి. చాలా మంది బానిసలు, పాపం చాలా మంది బానిసగా ఉంటారు. సంసోను జీవితం ఉదాహరణ. ఢిల్లీలో ఒప్పుకొని తన స్థితిని పోగొట్టుకున్నాడు సంసోను. తన కళ్ళు ఉడిపీకి పని చేయించుకున్నారు. పాపం కూడా అంతే. మన కళ్ళు పీకేస్తుంది. మన అనవసరమైన పనులు చేస్తూ ఉంటాం పాపాన్ని విడిచిపెట్టకుండా. ఆ పని విడిపించడానికి యేసు మరణించాడు. హల్లెలూయా. అక్కడ విడిపించాడు మనల్ని. ఆ పాపం నుండే కదా ధర్మశాస్త్రాన్ని విడిపించాడు. ధర్మశాస్త్ర విధి నుండి మనల్ని తప్పించాడు యేసు. దాన్ని సమాప్తం చేశాడు కాబట్టి యేసు ఒప్పుకోవాలి. మనం ఆ పాపాన్ని విసర్జించి దేవుడి వైపు నడవాలి. రక్షణ ఉచితం మనకి. మన పాపానికి విడిచిపెట్టాలని మనకు జీవం వస్తుంది. మనం పూర్తిగా నమ్మాలి. సగం మంది ఉంటారు, సగం నమ్ముతారు, సగం నమ్మారు. అలా ఉండకూడదు. ఆయన పూర్తిగా ఎవరికి అనుభవించాలో యేసులో వారు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పి మిగతా వాళ్ళని కూడా రక్షించాలి. మనం ఎప్పుడైతే రక్షణ పొంది మిగతా వాళ్ళకి రక్షణ రావాలి. నీతిమంతులు చేయబడిన యేసు కృప వల్లనే మనం నీతిమంతులకు చేయబడ్డాం. అదేవిధంగా ధర్మశాస్త్రం కాటి నుంచి తప్పించాడు యేసు. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటే మన జీవం వస్తుంది మనకి. ఈ లోకం అంతా అబద్ధం. ఈ లోక శాస్త్రం కాదు ఎప్పటికీ. మరణం జీవం ఉన్నాయి, కానీ యేసు మరణం లేదు, జీవమే ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే శిక్షా విధి నుండి విడిపించాడు మనల్ని. రోమా 8:1-2 చదవండి. రోమా 8:1-2. చాలు. ధర్మశాస్త్రము మన పాపాన్ని పూర్తిగా విడిదీయలేదు. అది కేవలం ఎంతసేపు అంటే కొన్ని పనులే చేయగలదు, పూర్తి పని చేయలేదు. కానీ యేసు వచ్చి పూర్తి పని అవగొట్టాడు మన కోసం.
ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి యేసు వైపు తిరుగుతాం, మనకి జీవం ఉంది, మనకి ఏ శిక్షా విధి లేదు. ఈ లోకంలో అందరూ మనం జీవిస్తున్నారు. కొంతమంది పరిశుద్ధంగా జీవిస్తారు, కొంతమంది పరిశుద్ధంగా జీవించారు. కొంతమంది పవిత్రంగా ఉంటారు, కొంతమంది వేరే వైపు తిరుగుతారు, వేరే పాపం వైపు. కానీ ఒకే రకం ఉంది, అది కొన్ని రోజులు మాత్రమే. అంత కృప ఇవ్వబడింది దేవుడి నుండి. కానీ మనం ఎప్పుడైతే పరలోకం చేరుకుంటామో మనం వాళ్ళు విడిపోతారు. గొర్రెలు మేకలను దేవుడు వేరు చేస్తాడు ఒక రోజు. ఎప్పుడైతే మనం విడిపోయామో మరణించిన వాళ్ళు నరకంకి వెళ్తాం, రెండవ మరణం వల్ల. మనమైతే పరలోకంకి వెళ్తాం. హల్లెలూయా. మన పరలోకంకి వెళ్తాం, మరణానికి వెళ్ళాం. మనకి మరణ శిక్షను తప్పించాడు యేసు. ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటే మరణ శిక్ష లేదు. లోపల మరణిస్తాం, మనకి నరకంలో ఉండం. మనం ఎప్పుడైతే పరలోకం చేరుకుంటే మన జీవం వస్తుంది, శిక్షా విధి లేదు మనకి. ఈ లోకంలో ఎంతో మంది శత్రువులు ఉన్నారు మనకి, కానీ మనం క్షమించాలి మనం ఎప్పుడు. హల్లెలూయా. శత్రువులు క్షమించి పరలోకం చేరుకుంటాం, వాళ్ళ శిక్ష విధి ఉంది. యేసు ఒప్పుకున్న శిక్షా విధి ఉంది. ఎవరైతే యేసు ఒప్పుకుంటారో పరలోకం వాళ్ళకి. ఇది మనం తెలుసుకోవాలి. ఆత్మ జీవితం బలమైన పునాదంటే ఇదే. మనకి జీవం ఉంది పరలోకం. ఈ లోకంలో కష్టాలు కొంతకాలమే, ఈ లోకంలో బాధలు కొంతకాలమే. ఎప్పుడైతే మనం పరలోకంకి వెళ్తాం, మన కష్ట బాధలు ఉండవు. కొన్ని రోజులు మాత్రం ఈ కష్టాలు బాధలు మనకి. ఎప్పుడైతే నేను ఒప్పుకుంటామో మనకి జీవం ఉంది పరలోకంలో. మనం మరణించాల్సిన అవసరం లేదు. మన జీవాన్ని పొందుకోవాలంటే యేసుని ఒప్పుకోవాలి. ముందు యేసే పరలోకంకి మార్గం. హల్లెలూయా. ఎవరైతే యేసుని ఒప్పుకుంటారో యేసు వైపు వెళ్ళాలి. కానీ ఈ లోకంలో వైపు చూస్తారు చాలా మంది వరకు. పాపం చేస్తారు, కానీ వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాలి. మన శిక్ష విధి ఉండదప్పుడు. లోకాన్ని విడిచిపెట్టకుండా శిక్ష విధి లేదు. కానీ కొంతమంది లోకాన్ని ప్రేమించి లోకంలో ఉంటారు. ఎవరు అంటే లోతు భార్యలాగా ఈ లోకం వైపు తిరుగుతారు. కానీ లోకం వైపు మనం ఉండకూడదు. శిక్ష విధి తప్పించుకుంటే ఏం చేయాలి? యేసు ఒప్పుకోవాలి. యేసు పూర్తి శిక్ష విధి తీసేశారు మన దగ్గర నుండి. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు పూర్తి పాపాన్ని పరిహారం చేశాడు. మనం పాపం దేవుడిని విడిపోయాం. ఆదాము చేసిన తప్పు వల్ల మనం విడిపోయాం. మన దగ్గర చేసిన యేసు ఒక్కడే ఆ పని పూర్తి చేశాడు. హల్లెలూయా. ఆ పని పూర్తి చేశాడు. మనల్ని దేవుడి దగ్గర చేసిన యేసు ఒక్కడే, మరి ఎవరు లేరు ఈ లోకంలో. ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటాం, మనల్ని దేవుడి దగ్గర చేసిన యేసు ఒక్కడే, మరి ఏ దేవుడు లేరు ప్రపంచంలో. మనం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. కష్టాల బాధలు ఇప్పుడు ఎవరు చూడాలి? యేసు వైపు చూడండి. ఆయన వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. మీ కష్టాల బాధలు తల్లి చూడడానికి యేసు ఉన్నాడు. మన పాపం చేసిన వాళ్ళు ఈ లోకంలో మన శిక్ష విధి ఉంది, కానీ పరలోకం లేదు. మన శిక్ష విధిని తప్పించాడు యేసు. మన జీవాన్ని పొందుకోండి. యేసు ఒప్పుకోవాలి. ముందు యేసు ఒప్పుకొని యేసుని వెంబడించాలి. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మహిమను పొందుకోలేకపోతున్నాం. ఆ పొందుకోవడానికి కృపనిచ్చింది యేసు ఒక్కడే. ఇది మెయిన్ పాయింట్. మనం పరలోకానికి చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఈ లోపల 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాలమైన మార్గం. విశాలమైన మార్గం అంటే పాపపు మార్గం. ఈ లోపల ఎన్నో ఉన్నాయి పాపాలు. మనకు తెలుసు పాపాలు ఎన్నెన్నో ఉన్నాయి. వ్యభిచారం, దొంగతనం, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పటికీ ఇప్పుడు సంతృప్తిని ఇయ్యలేవు. అవన్నీ మన దాహం తీర్చలేవు. కానీ మన దాహం తీర్చేది ఎవరు? యేసు ఒక్కడే. మన దాహం తీర్చేది యేసు ఒక్కడే. మరి ఎవరు దాహం తీర్చలేరు ఈ లోకంలో. మనం దప్పికుంటున్నాం, దప్పికతో బాధపడుతున్నాం, కానీ మన దప్పికరించేది యేసు ఒక్కడే. మన యేసు ఒప్పుకొని క్రియలు చూపించాలి. మనం మహిమను పొందుకోలేకపోతాం ఈ లోకంలో. మనం మహిమను విసర్జించాం, కానీ ఆ పని చేసి సమాప్తం చేసి యేసు ఒక్కడే. మనకి మహిమను ఉచితంగా ఇచ్చాడు. మన మహిమను పొందుకుంటే యేసు ఒక్కడే కారణం. పరలోకం చేరుకుంటాం. మనం ఈ లోకంలో కొద్ది కష్టాలే, కొద్ది బాధలే, కానీ ఒకరోజు మనం పరలోకం చేరుకుంటే సంతోషం మూడింతలు అవుతుంది. సంతోషం మాత్రం పరలోకంలో ఉంది. ఈ లోపల కొన్ని రోజులు ఈ బాధలు, కొన్ని రోజులు ఈ కష్టాలు, మనం పరలోకం చేరుకుంటాం, మహిమను పొందుకుంటాం పరలోకంలో. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.